హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరుణ్ బెల్లంకొండ. ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిరుపతి పోతున్నాం. నేను మా వైఫ్ అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాం. మా వాళ్ళందరూ వెళ్ళున్నారు ఆల్రెడీ. మా నాన్న మా అమ్మ రావాలి, ఇంకా ఇంటికాడ ఉన్నారు. మా అన్నోళ్ళు కూడా రావాలి, మా అన్న వదిన పిల్లలు రావాలి, ఇంటికాడ ఉన్నారు. ప్రస్తుతానికి మేము ఇద్దరం అయితే వెళ్తున్నాము. మీకు స్టేషన్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను మీకు మా వాళ్ళ. అయితే ఇప్పుడే ట్రైన్ రావటం అయితే జరిగింది. మందైతే భోగి S3 ప్రస్తుతానికైతే మనం లేట్ అయిపోయింది బండి రావటం, 1 అలా అయింది. ఇంకా అందరూ కొనుక్కుందాం అని చెప్పి రెస్ట్ తీసుకుంటారని చెప్పి నేను కూడా వీడియో అయితే ఏం తీయలేదు. తిరుమలకి వెళ్ళినాక మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం తిరుపతికి 5కి అయితే వచ్చాము. ప్లే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. స్టేషన్ నుంచి అయితే బయటికి వచ్చాం అందరం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. నాకేంటంటే వచ్చేటప్పుడు నాకు ఒక రైల్వే స్టేషన్ మినీ డిజైన్ లాగా చేసి పెట్టినారు. దాన్ని చూద్దామని చెప్పి వచ్చాను. డిజైన్ అయితే ఇదే, కొంచెం బాగుంది చూడటానికైతే. వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడికి ఏంటంటే మన స్టేషన్ దగ్గరికి అయితే వెహికల్స్ అయితే అలౌ చేయరంట. అంటే బస్ మాట్లాడుకున్నాము. ఆ వెహికల్ ఏంటంటే ఇక్కడికి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే అలౌ చేయరంట. కొంచెం ముందుకైతే రమ్మన్నారు వాళ్ళు. వెళ్తున్నాము అందరం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నడిచి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే బయట అయితే మనకి స్టేషన్ మొత్తం ప్రతి ఒక్క పిల్లర్కి అయితే ఇలా లైట్స్ అయితే వేయటం జరిగింది. చూడటానికైతే బాగుంది. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. రెడీ. బస్ దగ్గరికి అయితే వెళ్ళాము. బస్ దగ్గరికి వెళ్ళి ఎక్కేసరికి 1 అవర్ పట్టింది. బస్ ఎక్కి ఎలా పోతా ఉన్నాము. ఇప్పుడు తిరుమల టెంపుల్కి కొండపైకి వెళ్తున్నాం అన్నమాట. కొండపైకి అయితే వెళ్ళి స్వామివారికి తలనీలాలు ఇచ్చి రూమ్స్ తీసేసుకొని రూమ్స్లో రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం అందరమే వస్తుంటాం అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరమే ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంటాము. వచ్చి స్వామివారికి తలనీలాలు ఇచ్చి అలా. మామూలుగా అయితే బస్సులో అయితే వెళ్ళాము. ఎప్పుడు ఎక్కువ నడిచి వెళ్తాము. కానీ ఈసారి ఏంటంటే ఇలా అందరం బస్సులో పోదాం అని అనుకున్నాము. అందుకని చెప్పి బస్ జర్నీ అయితే చేస్తున్నాము. सिकंदर मॉडल स्टेडियम तत्तरले ईलल कोरील क्रेजी केकल हाई क्लास रॉयल मॉडल అంటే చెక్ పోస్ట్ అన్నమాట.
ఇక్కడ మనకి అంతా చెకింగ్ చేస్తారు, లగేజ్లో కానీ మన వెహికల్ కానీ అంతా చెకింగ్ అయితే చేస్తారు. ఆ చెకింగ్ ఏంటంటే ఎందుకంటే మనకి పైకి మామూలుగా మందు అది ఉంటుంది కదా, అది అలా ఉండదు, స్మోకింగ్ అలా ఉండదు. ప్లాస్టిక్ అయితే అస్సలు పడేస్తారు, అక్కడే పడేస్తారు తీసుకొని. అందుకని చెప్పి ఇక్కడ చెకింగ్ చేస్తాం. ఇక్కడ చెకింగ్ చేసి మనకు అలో చేస్తారు. చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. అంటేనేమో హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే చెప్పాలన్న ఇంట్రెస్ట్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మా అన్న వదిన రావాలని. ఇదిగో ఈయనే మా అన్న. మా వదిని చూపిస్తారండి. మా వదిన అయితే ఇదిగోండి, ఈమె మా వదిన. అందరూ లగేజ్ అయితే చెకింగ్ చేపించేసుకొని అందరూ ఒక చోటుకు వచ్చారంటే వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ చేసుకొని వచ్చిందంటే ఇంకా అందరం ఎక్కేసి వెళ్ళటమే. ఇంకా తిరుమల కొండపైకి జర్నీ స్టార్ట్ అవటమే. అందరూ వచ్చారంటే చక్క ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోవటమే. మనం ఇంకా వెహికల్ అయితే వచ్చింది మనకి ఇప్పుడే. అందరూ చక్క ఎక్కుతున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యేసి వెళ్ళిపోవటమే అందరూ ఎక్కినట్టయితే. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి కొండ మీదకి అయితే వచ్చాము రూమ్స్ కోసం అని చెప్పి. మా వదిన అందరి కార్డులు, ఆధార్ కార్డులు పట్టించుకొని చెప్తా ఉంది. నడుస్తా ఉన్నాం. బెల్లంకొండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. అందరం ఆధార్ కార్డులు పట్టుకొని పోతా ఉన్నాం. ఇప్పుడే రూమ్లో రెస్ట్ తీసుకొని అందరికి రూమ్స్ ఇచ్చారు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మా రూమ్కి వచ్చి మేము రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని కాల్ చేశారు. ఇప్పుడే స్వామివారికి వెంట్రుకలు ఇవ్వటానికి వెళ్తున్నారంట. నేను కూడా ఇద్దామని చెప్పి వెళ్తున్నాను. వెళ్దాం రండి, చూద్దాం మీరు కూడా. స్వామివారికి అయితే వెంట్రుకలు ఇవ్వటానికి వెళ్తున్నాము. మా వైఫ్ కత్తిర్లు ఇచ్చింది, నేను మొత్తం పూర్తిగా గుడ్ అనమాట. వెళ్తూ ఉన్నాము. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా నేను స్వామివారికి వెంట్రుకలు అయితే వేస్తుంటాను. అలాగే ఈసారి కూడా ఇద్దామని చెప్పి వెళ్తున్నాను. స్వామివారికి వెంట్రుకలు ఇద్దామని చెప్పి వెళ్తున్నాను. మా వైఫ్ చేతికి ఇచ్చాము మొబైల్. మా వైఫ్ ఏం చేసిందంటే వీడియో తీసింది. ఆయనకే వస్తూ అతను అరిచాడు తీయొద్దని చెప్పి, ఇంకా ఆపేశాం. చూశారు కదా ఫ్రెండ్స్, తలనీలాలు ఎలా తీశారో. తీస్తుంటే మా వీడియో వాళ్ళకి తెలియకుండా వీడియో తీసిందనమాట. తీస్తున్నందుకు ఫోన్ తీసుకొని అది డిలీట్ చేసాడు అనమాట. వీడియో తీయకూడదమ్మా అని చెప్పి. ముందు మాత్రం బాగా చేశాడు ఫ్రెండ్స్. రూమ్కి నడుచుకుంటూ పోతున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరినీ ఒక స్పాట్కి రమ్మని చెప్పాం. అందరూ అక్కడికి పోయి వెళ్ళామంటే అందరూ కలిసి వెళ్తాం దర్శనంకి. ఓకే ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే అయిపోయాము. అంతా రెడీ అయ్యేసి పంచా అంతా కట్టుకొని రెడీ అయ్యాము. వాళ్ళు వచ్చినారన్న కాల్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్తున్నాము. అంటే గుడి లోపలికి వీడియో తీయటానికి ఎంటర్ చేయనిరు కెమెరా, అందుకని రూమ్లో పెట్టేసి వెళ్తున్నాను. వెళ్ళేసి వచ్చినాక నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా? మా వైఫ్ అయితే రెడీ అవుతూ ఉంది. ఈ లేడీస్ ఎప్పుడు లేటే, నాకంటే ముందు రెడీ అవుతుంది. తనకంటే వెనక చేస్తున్నాను. నేను రెడీ అయ్యి నేను పోదాం పదా అంటే ఇంకా జగేస్తున్నాడే ఉంది.